శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో విజయవాడ ఉత్సవ్ పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు. మరి 3 ప్రాంతాల్లో అంటే సంగీత ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ అండ్ అలాగే భవానీపురం, గొల్లపూడి ఇలా ఇతరితర ప్రాంతాల్లో ఒక భారీ ఎత్తున స్టాల్స్ని ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ రేంజ్లో ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు అంటే శనివారం నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే, అలాగే మరి ఆయన సూపర్ డూపర్ యాక్టర్ కూడా, ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. సో ఆయన ఈరోజు సాయంత్రం 5 గంటలకి గొల్లపూడిలో ఉన్న ఈ విజయవాడ ఉత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మరి లోపలికి వెళ్దాం, ఎన్ని స్టాల్స్, ఎలాంటి స్టాల్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అలాగే సాయంత్రం 6 గంటలకి సింగర్ సునీత గారు కూడా రాబోతూ ఉన్నారు. మరి ఆవిడ అభిమానులు కూడా వేల సంఖ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే మనకి చక్కగా స్టాండ్స్తో రెడీ చేశారు ఈఫిల్ టవర్ని. అందరూ ప్యారిస్ వెళ్ళలేరు కదా, అందుకే ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ జరిగాయన్నమాట. చాలా చక్కగా లైటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. అంటే డే టైం ఇలా ఉంది, నైట్ టైం విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతుందన్నమాట ఈ ఈఫిల్ టవర్. రాగానే లోపలికి రాగానే అదొక అట్రాక్షన్ అనమాట. చాలా అట్రాక్టివ్గా రెడీ చేశారు దీన్ని. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటారు. మన ఉత్సవ్ లోపలికి రాగానే రైట్ సైడ్ కిడ్స్ జోన్ అండి, ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ కిడ్స్, పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మనం చూసుకుంటే విజువల్స్లో బ్రేక్ డ్యాన్స్, అలాగే జైంట్ వీల్ దగ్గర నుంచి డ్రాగన్ ట్రైన్ దగ్గర నుంచి బైక్ రైడ్స్, పిల్లలు బైక్ రైడ్ చేయడానికి అలా రకరకాల అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట. హార్స్ రైడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. సో పెద్దవాళ్ళకు కూడా అరేంజ్మెంట్ చేశారు. ఎగ్జిబిషన్ అనగానే ముందు చాలా వరకు పెద్దవాళ్ళు వచ్చేది అందుకోసమే అండి. కనీసం జైంట్ వీల్ అయినా ఎక్కకుండా తిరిగి వెళ్ళడంటే నమ్మండి. అండ్ అలాగే అలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ 1 కాదు 2 కాదండి, 100 స్టాల్స్ వరకు ఉన్నాయి. టోటల్గా ఈ ఉత్సవ్లో 600 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. వాటిల్లో 100 నుంచి 150 వరకు కేవలం ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. అంటే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి మనం ఏదైనా ఇష్టమైన ఫుడ్ తింటూ, ఇష్టమైన మ్యూజిక్ వింటూ, లేదా ఇష్టమైన సినిమా చూడాలి అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా, అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ అరేంజ్మెంట్స్. ఒక్కసారి మనము ఈవినింగ్ 5కి బాలకృష్ణ గారు ఈ విజయవాడ ఉత్సవాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 6 గంటలకి సింగర్ సునీత గారు కూడా వస్తూ ఉన్నారు. సునీత గారు అక్కడి నుంచి సాంగ్స్ పాడుతూ అవి వింటూ ఎంజాయ్ చేయడానికి ఎంతోమంది రాబోతూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ పొలిటికల్గా అండ్ ఇండస్ట్రీ పరంగా అంటే మూవీ పరంగా చాలామంది, కొన్ని కోట్లలో ఆయనకి అభిమానులు ఉన్నారు. సో విజయవాడ రావడం బాలయ్య బాబు గారు అంటే ఆ క్రేజే వేరు, ఆయనకున్న క్రేజే వేరు. చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు, పార్టీస్ వరకు ఆ రోజు ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే ఎవరైనా సరే జై బాలయ్య అనకుండా మాత్రం అది కంప్లీట్ కాదు. సో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ బాలయ్య బాబు గారికి ఉంది. ఈరోజు విజయవాడ ఉత్సవ్ని గొల్లపూడిలో స్టార్ట్ చేయడానికి ఆయన 5 గంటలకి రాబోతూ ఉన్నారంటే ఫ్యాన్స్ అందరికీ ఈ వార్త ముందే వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ వస్తారు. అండ్ అలాగే విజయవాడ ఉత్సవ్ని చూడడానికి కూడా రాబోతూ ఉన్నారు. అండ్ అలాగే మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు సింగర్ సునీత గారి పాటలు వినడానికి, ఆవిడ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి కూడా రాబోతూ ఉన్నారు. అంటే ఈరోజు క్రౌడ్ ఏ రేంజ్లో ఉంటుంది, విజయవాడ ఉత్సవ్ గొల్లపూడిలో ఉన్న స్టాల్ ఎంత సూపర్ సక్సెస్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సింగర్ సునీత గారి లైవ్ మ్యూజిక్, సింగింగ్ కానివ్వండి, ఇక్కడి నుంచే పర్ఫామ్ చేయబోతూ ఉన్నారు. ఆ స్టేజ్ మనకు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ దాదాపు 20,000 నుంచి 30,000 వరకు కూర్చోవడానికి, దగ్గర నుంచి సునీత గారిని చూడడానికి అరేంజ్మెంట్స్ చేశారు, చైర్ అరేంజ్మెంట్స్. అండ్ అలాగే కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఏమైనా కనిపించకపోయినా కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఎల్ఈడి స్క్రీన్లు కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ వర్క్ జరుగుతూ ఉంది. సో అలాగే చైర్స్ కూడా సెటప్ జరుగుతూ ఉంది అనమాట. సో ఈరోజు అంటే ఈ 45 రోజులు కూడా ఒక్కొక్క వారం లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సింగర్ పర్ఫార్మెన్స్ లేదా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మ్యూజిక్కి సంబంధించి. సో ఈ 45 రోజులు కూడా సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజయవాడ ఉత్సవ్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గొల్లపూడి విజయవాడ ఉత్సవ్లో స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ అన్ని దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ రోబోటిక్ కుక్ చేసి వచ్చిన వాళ్ళందరికీ అందిస్తూ ఉంటుందన్నమాట స్పెషల్ ఐటమ్స్. దీనికి సంబంధించిన
ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారట. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి స్టాల్కి సంబంధించి ఓనర్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ ఏంటి ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి? రోబోటిక్ సర్జరీ చేయడం విన్నాము, కుక్ చేయడం ఎక్కడో వీడియోస్లో చూసాము, ఇప్పుడు లైవ్లో చూడబోతున్నాము. ఫ్రెండ్ మేడం, యాక్చువల్లీ మాది ప్యూర్ కోల్డ్ ప్రెస్ వాస్ దీని పక్కనే. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం రోబోటిక్ ఏ హోటల్స్ కన్నా లంచ్ సర్వ్ చేయడం కానీ లేకపోతే వేరే ఏదైనా మనం చూసాము. ఇదేంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. వీళ్ళు హైదరాబాద్ నుంచి మిషనరీ తెచ్చారు. సో రోబోటిక్ వచ్చి మనకి కుక్ చేసి మనకి ఏది కావాలంటే అది పెట్టింది. సో దాని స్పెషాలిటీ ఏదైనా చూడాలంటే కనుక మీరు రేపు మార్నింగ్ వస్తే మీకు రేపు ఈవినింగ్ స్టాల్కి వస్తే అందరూ వీడియో చూడొచ్చు. ఈ ఉత్సవానికి మెయిన్ హైలైట్ వచ్చేప్పటికి ఇదండి, రోబోటిక్ది. సో రోబోటిక్ డిఫరెంట్ వంటకాలు ఎలా చేస్తుంది, ఎలా సర్వ్ చేస్తుంది. సో మనం ఏమైనా రాబోయే మెంబర్స్ ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళ ఒక ఐడియాస్ కూడా మనకి షేర్ చేస్తారు. సో మీకు ఏమైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలన్నా డిఫరెంట్గా ఇది ఒక డిఫరెంట్ మీకు ఆపర్చునిటీ. సో కొత్తగా చేసే బిజినెస్ పీపుల్కి ఇది ఒక ఆపర్చునిటీ. సో దాని విషయాలు తెలుసుకోవాలంటే మీకు రేపు ఈవినింగ్ కనుక 4కి వస్తే మొత్తం సెటప్ అయిపోద్ది. సో మీరు డిఫరెంట్గా చూడొచ్చు, దాని విశేషాలు కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఉత్సవంకి వచ్చిన వాళ్ళందరూ కూడా కిడ్స్ జోన్లో అన్నీ చూడడంతో పాటు చాలామంది పిల్లలు కాస్త అట్రాక్టివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి వెళ్ళాలనే వెళ్తారు అండ్ ఎంజాయ్ చేస్తారు కూడా. ఎవ్రీథింగ్ దే విల్ ఎంజాయ్ హౌ ది రోబోటిక్ ఇస్. అండ్ రాబోయే జనరేషన్ కూడా ఏంటంటే ఇది ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హీఈస్ మై ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాకే అలవాటయ్యారు. నాది వచ్చే పక్కన ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండి. సో హెల్తీగా ఉండాలంటే పక్కన షాప్ నెంబర్ 54కి స్టాల్ నెంబర్ 54కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో చూసుకోవచ్చు కదా, రోబోటిక్ సర్జరీ విన్నాము, అలాగే ఫుడ్స్ చేయడం కూడా కొన్ని వీడియోస్లో చూసాము. రేపు ఈవినింగ్ కనుక వస్తే పూర్తిగా ఇది రెడీ అయిపోతుంది. రోబోటిక్ కుక్ చేయడం కూడా మనం లైవ్లో చూడొచ్చు. అండ్ అలాగే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తుంది, ఒక ఐడియా కూడా వస్తుంది. ఇలా మనం స్టార్ట్ చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్త ట్రెండ్ని మనము సెట్ చేసినట్టు కూడా అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఉత్సవంలో బిజినెస్ స్టాల్స్ కూడా అండి, వారి బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన పబ్లిక్కి వారి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టాల్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. 600 స్టాల్స్లో కొంతవరకు వాటికి కూడా పర్మిషన్ ఉంది, అవి కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అంటే కార్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, హోమ్ డెకార్ కానివ్వండి, అండ్ అలాగే ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ వివిధ రకాలు, అంటే కిచెన్ వేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు అన్ని సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఒకవైపు అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ ఒకవైపు, అండ్ అలాగే కిడ్స్ జోను ఎంజాయ్మెంట్కి ఒకవైపు, అండ్ అలాగే మ్యూజిక్ ఇంకోవైపు, అలాగే క్లాసికల్ డాన్స్ ఇంకొక వైపు అనమాట. ఇన్ని రకాలు ఇవన్నీ కూడా ఒకే చోట వన్ సిటీ వన్ సెలబ్రేషన్ కాన్సెప్ట్ తోటి మనకి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఏదైతే మైసూర్లో దసరా ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో విజయవాడలో కూడా అంతే భారీగా, అంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ జరగాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇవి సూపర్ సక్సెస్ అయ్యి ఈ మెమరీస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత భారీ ఎత్తున అరేంజ్ చేస్తున్నారు. ఒక చోట అరేంజ్ చేస్తే ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా మన కనకదుర్గమ్మ దేవాలయానికి ఈ దసరా ఉత్సవాలకు వస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారు ఈసారి 11 రోజులు, అంటే ఒక అవతారం ఎక్స్ట్రా రావడంతో 11 రోజుల పాటు ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ ఉత్సవాల్ని సెలబ్రేట్ చేసుకుంటూనే 45 రోజుల పాటు ఈ విజయవాడ ఉత్సవ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేలాగా ఏర్పాట్లు చేశారనమాట. సంగీత మ్యూజిక్ కాలేజ్, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్తో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం, అలాగే గొల్లపూడిలో కూడా 3 ప్రాంతాల్లో, అలాగే పున్నమి ఘాట్ దగ్గర కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మనం ఏ ప్రాంతం నుంచి ఎటువైపు వచ్చినా కూడా 4 ప్రాంతాలకి కూడా 4 సైడ్స్ కూడా ఈ విజయవాడ ఉత్సవాన్ని కండక్ట్ చేశారు. కాబట్టి ఎటు వాళ్ళకి ఎక్కడ దగ్గరుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డే అంతా ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మనకి ఏదైనా సెలబ్రిటీస్ వస్తూ ఉంటున్నారు, అలాగే ఎంటర్టైన్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అలాగే కిడ్స్ జోన్ ఉంది, మనకి చక్కగా షాపింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఉన్నాయి, లేడీస్ పర్పస్, కిడ్స్ పర్పస్, అండ్ అలాగే బిజినెస్ పర్పస్ అన్ని రకాలుగా ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారు. అండ్ అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఎంట్రీ టికెట్ దగ్గర నుంచి కూడా, ఎంట్రీ పాస్ దగ్గర నుంచి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. ఎందుకంటే అందరూ వస్తారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ విజయవాడ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి,
ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. అలాగే టికెట్స్ తీసుకునే వాళ్ళు ఎలా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అలాగే సునీత గారి ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉండకుండా టికెట్ కౌంటర్స్లో కూడా దాదాపు 9 to 10 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. టికెట్ తీసుకోవడం వెంటనే లోపలికి వచ్చేసేలాగా కొంచెం కూడా టైం వేస్ట్ కాకుండా ఉండేందుకు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి అన్నమాట. సో అందరూ కూడా ఎవరైతే బాలకృష్ణ గారి అభిమానులు సునీత గారి అభిమానులు ఉన్నారో అలాగే విజయవాడ ఉత్సవాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ ఖచ్చితంగా ఈ గొల్లపూడిలోని విజయవాడ ఉత్సవాన్ని విచ్చేసి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మా విజిల్ న్యూస్ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, విజయవాడ ఉత్సవం నుంచి.